నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిరైవ్ ద రిలేషన్ అమాంగ్ ఆల్ఫా బీటా అండ్ గామా ఆఫ్ ట్రాన్సిస్టర్లో ఆల్ఫాకి బీటాకి గామాకి ఉన్న రిలేషన్ మనం చూసుకుందాం. ఇన్ ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్ విత్ ఏసీ ఇన్పుట్ సిగ్నల్ ద రేషియో ఆఫ్ చేంజ్ ఆఫ్ ఇన్ అవుట్పుట్ కరెంట్ టు ద చేంజ్ ఇన్ ఇన్పుట్ కరెంట్. అవుట్పుట్ కరెంట్ యొక్క చేంజ్ బై ఇన్పుట్ కరెంట్ ఈజ్ నౌన్ యాజ్ కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్. యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ మ్యూ ఈక్వల్ టు ఈ అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్ కరెంట్, దాన్నే మనము యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ అంటాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇన్ సిబి కాన్ఫిగరేషన్ ద కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ ఏంది ఇక్కడ ఆల్ఫా ఏది కామన్ బేస్ ఉన్నప్పుడు, కామన్ బేస్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది ట్రాన్సిస్టర్ అనుకోండి, ఇది వచ్చేసి కామన్ బేస్ అనేది గ్రౌండ్కి ఉంటుంది, అదే ఇక్కడ ఎమిటర్ కలెక్టర్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ సిబి కాన్ఫిగరేషన్లో ఏది అవుట్పుట్ కరెంట్ అంటే ఏంది, అవుట్పుట్ అంటే ఇది, ఇన్పుట్ అనేది స్టార్టింగ్లో ఉండేది, అవుట్పుట్ అనేది లాస్ట్లో ఉండేది. అవుట్పుట్ కరెంట్ అంటే ఐసి బై ఐఈ ఎప్పుడు కామన్ బేస్ ఉన్నప్పుడు. నెక్స్ట్ అలానే కామన్ ఎమిటర్ ఉన్నప్పుడు, ఎమిటర్కి చూద్దాం. కామన్ ఎమిటర్ ఉన్నప్పుడు ఇది వచ్చేసి బి, ఇది వచ్చేసి సి, ఇది బేస్ కలెక్టర్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే అవుట్పుట్ కరెంట్ అంటే ఐసి, అదే ఇన్పుట్ కరెంట్ అనేది ఐబి, బీటాకి వచ్చేసి ఇది. నెక్స్ట్ అలానే గామాకి చూసుకుంటే ఇక్కడ ఏంది కామన్ కలెక్టర్ ఉన్నప్పుడు ఇక్కడ సేమ్ చూడండి, ఇక్కడ ఈ అనేది ఇన్పుట్, అదే అవుట్పుట్ వచ్చేసి ఐబి, ఇది సి, ఐబి బై ఐఈ అవుట్పుట్ బై ఇన్పుట్, ఇది సిసి కాన్ఫిగరేషన్కి. నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా. వీ నో దట్ డెల్ ఐఈ ఈక్వల్ టు డెల్ ఐసి ప్లస్ డెల్ ఐబి. అదే ఇప్పుడు ఇవన్నీ ఈక్వల్ అంట. ఇప్పుడు ఈ ఐసి కరెంట్ ప్లస్ ఐబి కరెంట్కి దేనికి ఈక్వల్ అంటే ఐఈ కరెంట్కి ఈక్వల్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే డెల్ ఐసి ఈక్వల్ టు ఆల్ఫా ఐఈ అని ఎందుకు అన్నామంటే ఇక్కడ ఇప్పుడు మనకు ఆల్ఫా అంటే ఫార్ములా ఏంది, ఐసి బై ఐఈ కదా. మనకు ఇప్పుడు ఏం కావాలి, ఐసి కావాలి అంటే ఐసి ఈక్వల్ టు ఈ ఐఈ అనేది సైడ్కి వస్తే అప్పుడు ఏమైతే ఆల్ఫా ఐఈ అనేది అవుతుంది. అంటే ఐసి ఈక్వల్ టు ఆల్ఫా ఐఈ అంటే ఐసి ప్లేస్లో ఆల్ఫా ఐఈ పెట్టిన ప్లస్ ఐ బీటా. ఇప్పుడు ఐబి ఈక్వల్ టు ఈ రెండు దాంట్లో ఐఈ కామన్ ఇస్తే 1 ఉంటుంది, ఇక్కడ ఆల్ఫా ఉంటుంది, అంటే 1 మైనస్ ఆల్ఫా. ఇప్పుడు ఇక్కడ చూడండి, డివైడింగ్ బోత్ సైడ్స్ బై ఐసి వీ గెట్, ఐసితో రెండు సైడ్లు డివైడ్ చేస్తే ఐబి బై ఐసి ఈక్వల్ టు ఐసి బై ఐసి క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు ఏముంటుంది ఇక్కడ 1 బై ఆల్ఫా 1 మైనస్ ఆల్ఫా, ఇక్కడ 1 బై బీటా అనేది ఉంటుంది ఆ పైన ఉన్న ఫార్ములాని బట్టి. మీరు అది అక్కడ అబ్జర్వ్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి 1 బై బీటా ఉంది, 1 బై బీటాని బీటా రాసుకున్నా, అంటే రెసిప్రోకల్ చేసిన ఈ 1 బై బీటాని బీటా బై 1గా రాసిన. అప్పుడు బీటా ఈక్వల్ టు అప్పుడు ఇది కూడా రెసిప్రోకల్ కావాలి కదా. ఈ పైన ఉండే 1 మైనస్ ఆల్ఫా అనేది కిందికి వచ్చింది, ఈ కింద ఉన్న ఆల్ఫా అనేది పైకి పోయింది, అంటే అప్పుడు బీటా ఈక్వల్ టు ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా. నెక్స్ట్ ఆల్ఫా ఈక్వల్ టు బీటా బై 1 ప్లస్ బీటా అనేది ఫార్ములా దీన్ని బట్టి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే రిలేషన్ అమాంగ్ ఆల్ఫా బీటా అండ్ గామా, మూడు దాంట్లోకి రిలేషన్ చూసుకుంటే ఇన్ సిఈ ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్ సర్క్యూట్ ఐబి ఈజ్ ఇన్పుట్ సర్క్యూట్ అండ్ ఐఈ ఈజ్ అవుట్పుట్ కరెంట్. ఇప్పుడు ఆల్ఫాకు మనం కనుక్కోవాలంటే ఇందాక నేను చూసినాం కదా, సి అనేది కామన్ ఉంటుంది, ఇక్కడ ఐబి కరెంట్ ఉంటుంది, ఇక్కడ ఐఈ కరెంట్ ఉంటుంది. ఇన్పుట్ అంటే ఇది, అవుట్పుట్ అంటే ఇది. మనకేంది అవుట్పుట్ సి అవుట్పుట్ బై సి ఇన్పుట్ కదా, అంటే ఈ డెల్ ఐఈ బై డెల్ ఐబి అనేది మనకు ఆల్ఫా యొక్క ఫార్ములా. ఆల్ఫా వచ్చిన ఫార్ములా తర్వాత ఐబి ఈక్వల్ టు ఐఈ మైనస్ ఐసి. ఇది ఎలా వచ్చిందంటే ఈక్వేషను ఐఈ ఈక్వల్ టు ఎమిటర్ కరెంట్ ఈక్వల్ టు బేస్ కరెంట్ ప్లస్ కలెక్టర్ కరెంట్. ఇది మనకేం కావాలి, ఐబీ కావాలంటే ఈ ప్లస్ ఐసీ అనేది ఇటు సైడ్కి వస్తే మైనస్ ఐసీ వస్తుంది, అంటే డెల్ ఐఈ ఈక్వల్ టు
minus IC, we get alpha equal to IE by IE minus IC అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, డివైడింగ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై IE, న్యూమరేటర్ని డినామినేటర్ని IEతో డివైడ్ చేస్తే అప్పుడు మనకు ఒమేగా ఈక్వల్ టు 1/1 మైనస్ ఆల్ఫా. ఇది దేనికి ఈక్వల్ అంటే బీటా ప్లస్ 1కి ఈక్వల్. ఇదే దీని యొక్క రిలేషన్. ఇదే రిలేషన్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా యొక్క రిలేషన్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఒమేగాని ఎలా రాసుకోవచ్చు, 1 మైనస్ ఆల్ఫా అని రాసుకోవచ్చు, లేదంటే బీటా ప్లస్ అని 1 అయినా రాసుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ద రిలేషన్ బిట్వీన్ ఆల్ఫా, బీటా అండ్ గామా. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.